యేసు నామములో అందరికీ శుభాభివందనములు. మరి ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. మనందరికీ సుపరిచితమైనటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనేటటువంటి ఒక పరిసయ్యుడు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుచున్నటువంటి ఆ యొక్క సంభాషణను మనము చూసుకుందాం. నికోదేము అనేటటువంటి పరిసయ్యుడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. ఇక్కడ మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క పరిసయ్యులు అనేటటువంటి వాళ్ళు ఒక తమ్మును తాము నీతిమంతులుగా, నైతిక విలువలు ఎక్కువగా కలిగినటువంటి, మోరల్ వాల్యూస్ ఎక్కువగా కలిగినటువంటి గొప్ప వాళ్ళగా తమ్మును తాము ఎప్పుడు కూడా ఊహించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ యొక్క పరిసయ్యులు ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే ఎజకేల్ సమయంలో వాళ్ళు ఇక్కడ ఒక సెక్ట్గా ఏర్పడి వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహించారు అన్నటువంటి విషయంలో ఏమాత్రము డౌట్ లేదు. కానీ వాళ్ళు మేమే ఎక్కువగా నీతిమంతులము, మిగతా వాళ్ళు నీతిమంతులు కాదు అన్నటువంటి మోరల్ వాల్యూస్ ఎక్కువ కలిగి ఉన్నాము అన్నటువంటి భ్రమలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో ఆ వ్యక్తి వాళ్లకు యేసుక్రీస్తుకు, వాళ్ళ బోధకు యేసుక్రీస్తు బోధకు ఎప్పుడు సరిపోయేది కాదు. పరిసయ్యులు ఎప్పుడు యేసుక్రీస్తును శత్రువుగానే చూశారు. అటువంటి ఆయన సాయంకాల సమయంలో రాత్రిపూట వచ్చాడు. ఎందుకంటే రాత్రిపూట వచ్చాడు, పరిసయ్యులు చూస్తే, మిగతా పరిసయ్యులు చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నారేమో తెలియదు. కానీ ఆయన తన పనులన్నీ ముగించుకొని రాత్రికాల సమయంలో ఆయనకు సమయం దొరికిందేమో, అందుకే ఆయన వచ్చాడేమో. సో అది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యోహాను ఎప్పుడు కూడా రాత్రి, ఆ చీకటి వెలుగు అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి అంటే ఆయన చీకటిలో ఉన్నాడు, వెలుగు సంబంధి కాదు అన్నటువంటి విషయాన్ని కూడా కొంతమంది పండితులు మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో మనం చూస్తూ ఉన్నాం. మనందరం చూసాం యోహాను సువార్తలో 2వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుడు ఆయన లైఫ్ ఇచ్చేటటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని యోహాను గారు ఎంతగానో చక్కగా వివరిస్తూ వచ్చారు. ఎందుకంటే యోహాను గారు రాసినటువంటి యొక్క సువార్త క్రీస్తు శకము 99, అంటే ఆ సంఘాల్లో కొద్దిగా కలవరము, డౌటు ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, ఆయనే సజీవుడు, ఆయనే మనకు జీవమును, నిత్య జీవమును ఇవ్వగలడు, ఆయన ద్వారా మాత్రమే మనము పరలోకానికి వెళ్ళగలము అన్నటువంటి మాటలను సూచక్రియల ద్వారా యోహాను తన సువార్తలో రాయడం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే వెడ్డింగ్ దానికి వెళ్ళాడు. మ్యారేజ్, వివాహము అనేది ప్రోక్రియేషన్, అంటే వివాహము ద్వారానే ఇద్దరు జతపరచబడతారు, వారి ద్వారానే జీవము, పిల్లలు పుట్టుక అనేదాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ జీవము, యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి జీవము లేకపోతే ఏ మ్యారేజ్లో కూడా సంతోషము ఉండదు. సడన్గా వైన్ అయిపోయింది, సంతోషం లేదు, ప్రాబ్లం వచ్చింది. అక్కడ నీళ్లను యేసుక్రీస్తు ద్రాక్షారసంగా మారుస్తున్నాడు. అంటే నీళ్ళు అంటే ఏ విధమైనటువంటి టేస్ట్ కానీ లైఫ్ కానీ లేనటువంటిది. ఎప్పుడైతే యేసుక్రీస్తు దాన్ని జీవము గల వాటిగా మార్చాడు. ఎందుకంటే జీవము గల ద్రాక్ష చెట్టులో నుంచి ఫలాల ద్వారా ద్రాక్ష రసము ఉత్పన్నమవుతుంది. సో లైఫ్ అనేది జీవము ద్వారా, వైన్ అనేది ఎస్సెన్స్ ఆఫ్ లైఫ్, ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది మనము చూస్తున్నాం. కాబట్టి నీళ్లను జీవము గల ఒక లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది కేవలము ద్రాక్ష రసం మనకి ఇస్తుంది. సో మన జీవితాల్లో కూడా, మన వైవాహిక జీవితాల్లో కూడా
దేవుడు ఇచ్చేటటువంటి జీవము లేకపోతే ఎంజాయ్మెంట్ ఉండదు అని అక్కడి నుంచి ఇక్కడ 3వ అధ్యాయంలో నూతన జన్మం గురించి, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, 5వ అధ్యాయం ఆ విధంగా చూసుకుంటూ పోతే 11వ అధ్యాయంలో చనిపోయినటువంటి లాజర్ను లేపడము, అది అల్టిమేట్ లైఫ్ గివింగ్ స్పిరిట్ అని యేసుక్రీస్తును ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు యోహాన్ గారు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ఎందుకు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 35-36 వచనాలు మనం చూసుకున్నట్లయితే, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని ప్రేమించాడు కాబట్టి ఆయన చేతికి ఆల్ అథారిటీ వాజ్ గివెన్, సమస్త అధికారము ఇచ్చాడు. కాబట్టి మనం కూడా తండ్రులంగా మనం పిల్లలను పెంచి పెద్ద చేస్తూ ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ నేర్పిస్తాం. పిల్లలు ఏమనుకుంటారు, మా డాడీ మమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాడు, మాటికి అక్కడికి వెళ్ళంటాడు, ఇక్కడికి వెళ్ళంటాడు, అది చేయమంటాడు, అక్కడికి వెళ్ళి వానితో మాట్లాడి అది తీసుకురా అంటాడు అని అనుకుంటారు. కానీ అది ఎందుకు చేస్తున్నామంటే వాళ్లకు అధికారం ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రేమించాం కాబట్టి వాళ్ళకు అధికారం ఇచ్చి వారిని పంపించి వాళ్ళు కూడా స్వతంత్రులుగా ఉండడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పద్ధతి. కానీ పిల్లలు దాన్ని గ్రహించరు. మా డాడీ మమ్మల్ని కష్టపడుతున్నాడు అని అనుకుంటాం, కానీ నిజంగా తండ్రులు పిల్లలను ప్రేమించి వారికి ఇస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు. కుమారుని ద్వారా మాత్రమే, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. లేనివాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. సో దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగా తన కుమారుని పరలోకా నుంచి మానవ రూపంలో పంపించాడు అన్నదాన్ని మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనమంతా దేవుని పిల్లలం. సన్ ఆఫ్ గాడ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందరైతే ఆయన్ను నమ్మిరో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలం మనం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఈ వ్యత్యాసాన్ని మనము బైబిల్లో గమనించాలి. కాబట్టి దేవుడు తన కుమారుని మానవ రూపంలో ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తులో ఆయన 100% గాడ్, 100% హ్యూమన్ బీయింగ్. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. ఆయన అలాంటి స్థితిలో మనల్ని కూడా ఉంచాలనే, కేవలం మనము మానవ స్వరూపం, మానవ నైజము మనకు ఉంది. అందుకే మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన పరిస్థితి ఏంటి అంటే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మనం చచ్చిన వారం. దాట్ వాజ్ అవర్ స్టేటస్. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మరో వారందరూ వారి అపరాధంలో చచ్చినటువంటి వారే. వారికి జీవాన్ని ఇవ్వడానికి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. లాజరు ఏ విధంగా సమాధిలో చచ్చినటువంటి స్థితిలో ఉన్నాడో, అటువంటి వారందరికీ, మనలాంటి వారందరికీ జీవాన్ని ఇవ్వడానికి ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్ముతామో అప్పుడు మానవ నైజము ఉంటుంది, మనకు ఆత్మ నైజము ఉంటుంది, ఆత్మ స్వభావము కూడా మనకు ఉంటుంది. అంటే ఆత్మీయ సంగతులను గ్రహించేటటువంటి గ్రహింపు మనకు ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించడం మనం చూస్తాం. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సో నికోదేము ఏమనుకుంటున్నా అంటే, నాలో హై మోరల్ వాల్యూస్ ఉన్నాయి, అత్యధికమైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి వాళ్ళము అని వచ్చాడు. ఆయన గ్రహించింది ఏంటి? నికోదేము గ్రహించింది ఏంటి అంటే, ఈయన యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అద్భుతమైన క్రియలు చేయాలంటే ఆయన దేవుని దగ్గర నుంచి వస్తే తప్ప చేయడు అనే మాటను మనం చూస్తున్నాం. 2వ వచనంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3:2లో
బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాడు. ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు అని నమ్ముతున్నాము. ఎందుకు నమ్ముతున్నాము అంటే, నీవు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను, క్రియలను నువ్వు నమ్ముతున్నావు. మరి ఆయన మాటలను నువ్వు నమ్మవా? ఆయన మాటలకు వాల్యూ ఇవ్వవా? ఆయన మాటలు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చాయని నువ్వు నమ్మవా? ఎందుకంటే యోహాను సువార్తలో చెప్పుచున్నటువంటి మాట, 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఆయన వాక్యము యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి వచ్చినాడని నువ్వు నమ్ముతూ ఉంటే ఆయన మాటలను కూడా నువ్వు నమ్మాలి కదా, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి కదా. అలా చేయట్లేదు. కేవలం మాటలను నువ్వు నమ్మవు, క్రియలు నమ్ముతావు. నీ కష్టం వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కష్టం వచ్చింది, కరోనా వచ్చింది, నాకు బాగు చేయవా అంటావు. కానీ ఆయన మాట ప్రకారం జీవించాలి, ఆయన దేవుడు, ఆయన మాటకు చెప్పాడు కదా, ఆయన మాటల ప్రకారం నేను జీవించాలని ఎప్పుడన్నా అనుకుంటావా? మనందరము జస్ట్ లైక్ నికోదేము లాంటి వాడు. కష్టం వచ్చినప్పుడు ఆహా ఓహో దేవుడు గొప్పవాడు, యేసుని నమ్ముకుంటే అన్ని కార్యాలు జరుగుతాయంటాం. కానీ ఆయన మాట ప్రకారం జీవించకుండా నేను నీతిగానే ఉన్నాను కదా, నేను పరిచయుడను కదా, ఎంత నిష్టగా జీవిస్తాను, ఎంతో మోరల్ వాల్యూస్, నైతిక విలువలు కలిగి ఉన్నాను. నీ నైతిక విలువలు నీవన్నీ పక్కన పెట్టు అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నీవన్నీ పక్కన పెట్టు, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా 3వ వచనంలో చూడండి, ఆయనలో ఉన్నటువంటి ప్రశ్నను, తృష్ణను యేసుక్రీస్తు ముందుగానే గ్రహించి ఆయన సూటిగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నీ మోరల్ వాల్యూస్, నేను పరిచయుణ్ణి, అవన్నీ పక్కన పెట్టు. నువ్వు క్రొత్తగా జన్మించితే తప్ప పరలోకానికి వెళ్ళావు. నూతన జీవం, మారు మనస్సు, రీజనరేషన్, బార్న్ ఫ్రమ్ అబౌవ్, బార్న్ అగైన్ కాదు, బార్న్ ఫ్రమ్ అబౌవ్. ఇక్కడ పైనుంచి వచ్చినటువంటి జీవాన్ని పొందుకుంటే తప్ప నీకు జీవం ఉండదు. ఒక వ్యక్తి ఏ దేశంలో జన్మిస్తే ఆ దేశానికి చెందిన వారసుడు అవుతాడు, పౌరుడు అవుతాడు. ఓకే, ఆ దేశానికి చెందిన పౌరసత్వం వస్తుంది. మనం చూస్తున్నాం, అమెరికాలో పుడితే ఇండియాలో ఉన్నటువంటి ఇద్దరు అమెరికా చూడడానికి వెళ్ళారు. అమెరికాలో ఉన్నప్పుడు ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకు అమెరికా వారసత్వం వాళ్ళు ఇస్తారు. చూసారా? మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే పరలోక సంబంధమైనటువంటి ఆ జీవాన్ని మనం పొందుకోవాలి, అక్కడ జన్మించాలి కదా మనం. అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు. సింపుల్. ఈ లోకములో ఉన్నప్పుడు మానవ రూపంగా తల్లి గర్భములో ఉమ్ము నీరులో బిడ్డ ఉంటాడు. ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడు ద్రవములో ఉంటాడు. బిడ్డ బయటికి వచ్చినప్పుడు గ్యాస్, వాయువును పీల్చుకోవాల్సి వస్తుంది, గాలిని పీల్చుకోవాల్సి వస్తుంది. పీల్చుకుంటేనే జీవం వస్తుంది, పీల్చుకోలేకపోతే జీవం రాదు. సో గాలి పీల్చుకోగల కెపాసిటీ, లంగ్స్ ఎక్స్పాండ్ అయితేనే బిడ్డ జీవిస్తాడు. గాలి పీల్చుకోలేని స్వభావం లేకపోతే జన్మించడు, మృతుడు. కాబట్టి ఇదే విధంగా ఆత్మను పొందుకుంటే, అంటే కుమారునియందు యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన మాటను నమ్మి నీ పాపములు ఒప్పుకుంటే తప్ప ఆత్మీయ సంగతులను గ్రహించవు. అందుకే ఏమంటున్నాడు చూడండి, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లను, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడును అలాగే ఉన్నాడని చెప్పి, ఇది నికోదేము ఏమంటున్నాడు? ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా, చూడండి ఇక్కడ
యేసుక్రీస్తు నికోదేము పారసి, ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ అంతా తెలుసు, పాత నిబంధన అన్నీ తెలుసు, ఆత్మీయ సంగతులు తెలిసి ఉంటాయని ఆత్మీయ సంగతులను ఈ లోక సంబంధమైనటువంటి జన్మముతో కలిసి కలియజేసి చెప్తూ ఉంటే ఆయనకు అర్థం కావట్లేదు. చూడండి, కాబట్టి మనం కూడా ఆత్మీయ సంగతులను గ్రహించాలి అంటే మనం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితేనే తప్ప ఆత్మీయ సంగతులు గ్రహించలేదు. ఆత్మను గాలిని రెండిటిని యేసుక్రీస్తు కలియజేసి చెప్తూ ఉన్నాడు. గ్రీక్ లాంగ్వేజ్లో ఆత్మను గాలిని రెండిటిని ఒకే పేరుతో పిలుస్తారు. ఈ లోకములో గాలి మనము పీల్చుకుంటే తప్ప జీవించలేము. ఓకే, చాలామంది కరోనా సమయం ఇది అందరికీ తెలుసు. కరోనా వస్తే లంగ్స్ ప్రభావితమైపోయి గాలిని పీల్చుకోలేక చాలామంది చనిపోతూ ఉన్నారు. సో గాలి యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. గాలిని మనము లోపలికి తీసుకుంటేనే, గాలిని మనం లోపలికి తీసుకోవాలంటే మనం ఒక యాక్షన్ చేయాలి, ఒక క్రియ చేయాలి. మనం నోటితో ముక్కుతో మనం గాలిని పీల్చుకోవాలి. మనం ఏం చేయాలి? పీల్చుకోవాలి. గాలి బాగా ఉన్నా, నువ్వు ఆరోగ్యవంతంగా ఉన్నా, నేను పీల్చుకోను అని నువ్వు ముక్కుకు అడ్డం పెట్టుకునేవనుకో, నువ్వు చనిపోతావు. అంటే నువ్వు కార్యం చేయాలి. ఏం కార్యం అంటే గాలి పీల్చుకోవాలి. ఆ విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు, పుట్టించాడు. కాబట్టి గాలిని ఆత్మను పోల్చి చెబుతూ ఉన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. శరీర రీతిగా జన్మించిన అంటే ఈ కాళ్ళు చేతులు మనము దేవుని దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకున్నప్పుడు దీనిలో ఏ తేడా రాదు. ఎందుకంటే ఇవి చేయవలసిన పనులు చేసేది అదే. ఇవి ఎలా చేయాలో నిర్ణయించేది ఆత్మ. మనము దేవుని యొక్క ఆత్మను పొందనంత వరకు చీకటి ఆత్మ మనలో ఉంటుంది. ఓకే, మనము బై బర్త్ మనము పాపులము. కాబట్టి పాప స్వభావం మనలో ఉంటుంది. కాబట్టి చేతులు, కాళ్ళు, నోరు ఇవన్నీ అబద్ధాలు చెప్పడానికి, దుర్మార్గతలో, అవినీతి, అక్రమాలు చేయడంలో మన శరీరము పాలు పొందుకుంటూ ఉంటుంది. దీన్ని ఎలా మార్చాలి? ఇది లంచం తీసుకుంటుంది, గొంతు పిసికి చంపుతుంది. ఈ చేతులను మార్చాలి అంటే శరీరం ఆల్రెడీ జన్మ ఇచ్చింది. శరీర మూలంగా జన్మించింది శరీరం. ఇది దీన్ని మనం మార్చలేము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే మనకు కొత్త ఆత్మని ఇస్తాడు. ఓకే, కాబట్టి గాలితో పోలుస్తూ ఉన్నాడు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. అది ఒక క్యారెక్టర్ గాలికి. రెండవది ఏంటంటే ఎథిరియల్ క్యారెక్టర్, అంటే అది తేలిగ్గా ఉంటుంది. ఏదో సడన్గా గాలి వచ్చినప్పుడు ఏదో లోకము నుంచి వచ్చింది, ఫ్రమ్ అదర్ వరల్డ్ ఇట్ హ్యాస్ కమ్ అన్నటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. ఎథిరియల్ అంటారు, ETHERIAL, ఎథిరియల్ క్యారెక్టర్. మూడవదిగా దాన్ని మనము ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, గాలిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఇన్స్క్రూటబుల్, ఎథిరియల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ ఫ్రీ మోషన్. ఈ మూడు ఆత్మకు కూడా ఉంటుంది. ఆత్మ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆత్మ యొక్క ఆరిజిన్ ఎక్కడ? పరలోకము నుంచి మనకు వస్తుంది. అది దాని ఇష్టం వచ్చిన చోటికి వెళ్తుంది. ఎవరిని పట్టుకోవాలంటే వారి దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఆత్మ యొక్క మూమెంట్ కూడా స్మూత్గా ఉంటుంది, హడావుడి చేయదు, స్మూత్ లైక్ ఎ విండ్. తర్వాత దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే చాలా ప్రభావం చూపుతుంది. మొన్న అరేబియా సముద్రంలో ఏదో తుఫాన్ వచ్చి, గాలి వచ్చి ఎటువంటి దుమ్ము దుమారం లేపి మొత్తాన్ని నాశనం చేసిపోయిందో, అలాంటిది ఆత్మ కూడా పెనట్రేటింగ్ అండ్ క్వికనింగ్ క్యారెక్టర్ చేస్తుంది. మనల్ని చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఆత్మీయ సంగతులను గ్రహించడానికి అది మనకు పురిగొల్పుతుంది.
ఓకే, తర్వాత మంచి రిజల్ట్స్ ఇస్తుంది. గాలి డివాస్టేటింగ్, ఇది మంచి రిజల్ట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మోరల్ వాల్యూస్, నైతిక విలువలు కలిగి ఉన్నాను, నిష్ఠగా జీవించాను, ఇవి ఏవి పనికిరావు. క్రొత్తగా నువ్వు జన్మించాలి అంటే ఆత్మను పొందుకోవాలి. ఓకే, రీజనింగ్ కూడా పనికిరాదు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? నికోదేము ఏమంటున్నాడు, నేను మళ్ళా జన్మించాలా? ఓకే, రీజనింగ్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మన రీజనింగ్ ప్రకారము అసాధ్యము అని అనుకున్నది ఆత్మకు సాధ్యము, ఆత్మ విషయములో అది సాధ్యము. ఇది గ్రహించాలి మనం. ఓకే, సో మనందరము మారు మనసు పొందాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బోర్న్ అగైన్, లేకపోతే రీజనరేషన్ అంటాము. ఏమంటాము? రీజనరేషన్ మనము కావాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? వాట్ ఈస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, వాట్ ఈస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ స్పిరిట్. శరీర రీతిగా పుట్టింది, జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మీయునై ఉన్నది అన్నటువంటి మాట ఎంత గొప్ప మాట. ఇదే మాటను పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు? రోమన్స్ 8:5, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, నిత్య జీవము. అలాగే యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈ మాటను, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. అందుకే యేసుక్రీస్తు మానవ రీతిగా వచ్చి, ఆయన 100% గాడ్, 100% హ్యూమన్. అలాగే మనకు కూడా, మనము హ్యూమన్ బీయింగ్స్, మానవులు, కానీ మనలో ఆత్మ సంబంధమైన ఆత్మను మనం పెట్టినప్పుడు, దేవుని యొక్క ఆత్మను పెట్టినప్పుడు మనము జీవించగలము. ఓకే, కాబట్టి ఈ యొక్క ఆత్మ కార్యము, తల్లియు తండ్రియు ఉంటే మనం ఏ విధంగా ఒక బిడ్డ పుడతారో ఆ విధంగా మనం ఆత్మీయంగా జన్మించాలి. అంటే అది దేవుడు చేసే కార్యం, ఆత్మ చేసే కార్యము. మరియు ఆత్మ, దేవుని యొక్క వాక్యము రెండు కలిస్తేనే మనలో కార్యం జరుగుతుంది. ఆత్మ మరియు దేవుని యొక్క వాక్యం చూద్దాం మనం. ఓకే, కాబట్టి ఇది నూతన జన్మ అనేది మన క్రియల మీద ఆధారపడదు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13లో చెబుతున్నటువంటి మాటను మనం చూసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనం. తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే. చూడండి, దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. నేను నిష్ఠగా ఉంటాను, నేను హిమాలయాలకు వెళ్తాను, అక్కడ తపస్సు చేస్తాను, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాను, నేను అట్లా ఉండి నేను దేవుని యొక్క ఆత్మను పొందుకుంటానంటే అది అబద్ధం, శుద్ధ అబద్ధం. దేవుడు కార్యము చేస్తే తప్ప మనము నూతనంగా జన్మించలేము, దేవుని యొక్క విషయాలను మనం గ్రహించలేము. సో ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద యాక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మన చేతుల్లో ఏం లేదు, దేవుడు చేస్తే తప్ప. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చూసారా, ఇది
మనము తిరిగి జన్మించడము అనేది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా మాత్రమే కలుగుతున్నది. ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ మేడ్ పాసిబుల్ బై రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్స్ మేడ్ పాసిబుల్ బై ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 కూడా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు చనిపోయి పునరుత్థానుడు కావడము మూలంగా మనము తిరిగి జన్మించడం సాధ్యమవుతుంది. మనం ఆత్మ సంబంధమైనటువంటి జన్మములో పాలు పంచుకుంటాం. మన హృదయంలో, మన జీవితంలో తిరిగి జన్మించడం, రీజనరేషన్, born from above is possible because of his resurrection. ఓకే, ఇది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు మనకు నిరీక్షణ, జీవము గల నిరీక్షణ ఇస్తున్నాయి. ఆయన పరలోకం నుంచి వచ్చి మానవ రూపంలో ఉండి చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున పునరుత్థానుడై ఆయన జీవింపజేసేటటువంటి ఆత్మ అయ్యాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. 1 Corinthians chapter 15 45వ వచనం చూడండి. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన పునరుత్థానము ద్వారా